మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి పరాభవాలు జరగకుండా, ఎటువంటి కష్టాలు రాకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహము మాచిరాజ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కలగాలని కోరుకుంటూ, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధిని సాధించాలని, సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలని కోరుకుంటూ, ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, సంవత్సర ఫలితాలను బట్టి ఎలాంటి పూజలు చేసుకుంటే సంవత్సరం అంతా అదృష్టము, ఐశ్వర్యము కలిసొస్తుందో, అలాగే పరాభవనామ సంవత్సరంలో ఏ నెలలు బాగా కలిసొస్తాయో, ఏ తేదీలు బాగా కలిసొస్తాయో, ఏ వారాలు బాగా కలిసొస్తాయో, అలాగే ప్రత్యేకంగా పూజించాల్సిన దైవం ఎవరో, ద్వాదశ రాశుల వారికి ఈ పరాభవనామ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే, కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరంలో కొద్దిగా ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అలానే ఉంటాయి. కాబట్టి ధనం ఖర్చు చేసే విషయంలో కొంచెం ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. చేస్తున్న పనుల్లో ఆలస్యం అవుతూ ఉంటుంది. శ్రమతో పనులు చేసుకుంటూ ఉండాలి. సహనంతో వ్యవహరించాలి. అప్పుడే పనులు పూర్తవుతాయి. అలాగే ఒక్కొక్కసారి నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఎవరిని పూర్తిగా నమ్మకండి. నమ్మినట్లు నటించే ప్రయత్నం చేయండి. అలాగే వృత్తి వ్యాపారాలలో కూడా ఊహించిన స్థాయి కంటే కొంచెం తక్కువ స్థాయి ఫలితాలు వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు మీ కష్టపడే తత్వాన్ని పెంచుకోండి. ఎక్కువ కష్టపడండి. అప్పుడు అంతిమంగా విజయాలు అందిపుచ్చుకోవచ్చు. శ్రమ పెరుగుతూ ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం మాత్రం వస్తూ ఉంటుంది. అలాగే స్థిరాస్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ పరాభవ నామ సంవత్సరంలో కొత్తగా ఆస్తులు కొంటే కొనటం పరంగా ఇబ్బందులు కానీ, లేదా ఉన్న ఆస్తులు అమ్మిన సరైన రేటు రాకపోవటం కానీ, ఇలా స్థిరాస్తుల పరంగా చిన్న చిన్న చికాకులు అనేవి కర్కాటక రాశి వాళ్ళు ఎదుర్కోవటానికి అవకాశం ఉంది. కాబట్టి ఆస్తుల కొనుగోలు అమ్మకాల వ్యవహారాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండండి. అలాగే బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అనవసరంగా వాళ్ళతో విభేదాలు, విరోధాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు బంధువులతో కానీ, మిత్రులతో కానీ మంచిగా మాట్లాడుతూ ఉండండి. గొడవలు రాకుండా ఉండండి. చిరునవ్వుతో స్నేహపూర్వకంగా వాళ్ళని పలకరించండి. అప్పుడు ఎలాంటి గొడవలు ఉండవు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కూడా సమయానుకూలంగా చాకచక్యంగా మాట్లాడండి. లేకపోతే ఒక్కొక్కసారి చిన్న విషయాలకే జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వివాహాది శుభ కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా ఒక్కొక్కసారి ఆలస్యం అవుతూ ఉంటుంది. అటువంటప్పుడు ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ముందడుగు వేయండి. అంతిమంగా తప్పకుండా శుభ కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. కొంచెం ఆలస్యంగా శుభ కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం ఉంది. సహనంతో వ్యవహరించడం మంచిది. అలాగే కుటుంబ కలహాలు పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా ఉండండి. చిన్న విషయానికి కోపం తెచ్చుకోవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కోర్టు వ్యవహారాల్లో కూడా కొద్దిగా కాలయాపన జరుగుతూ ఉంటుంది. తీర్పు అంతిమంగా అనుకూలంగా వచ్చినప్పటికీ ఆ కాలయాపనని మీరు తట్టుకోగలగాలి. అదేవిధంగా మనశ్శాంతి పరంగా కూడా అప్పుడప్పుడు కొంచెం మానసిక అశాంతి అనేది కనిపిస్తూ ఉంటుంది. మానసికంగా ప్రశాంతత తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బంది ఉండదు. వృత్తి వ్యాపారాల పరంగా బాగుంటుంది. అయినప్పటికీ కూడా వచ్చిన డబ్బు ఖర్చయిపోవటం, అనవసరంగా వేరే వాళ్ళతో గొడవలవ్వటం, అనుకున్న పనులు ఆలస్యంగా అవటం, వీటి వల్ల చికాకుకు లోనై కోపం పెంచుకుంటూ ఉంటారు. ఆ కోపాన్ని ఎదుటి వాళ్ళ మీద ప్రదర్శిస్తారు. దానివల్లే సమస్యలు వస్తాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ పరాభవ నామ సంవత్సరంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కోపాన్ని నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. సహనంతో వ్యవహరించాలి. అప్పుడు పనులన్నీ వాటంతట అవే పూర్తవుతాయి. అంతిమంగా విజయాలు ఆలస్యంగా అయినా సరే తప్పకుండా వరిస్తాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఒక్కొక్క రంగం వాళ్ళకి తీసుకుంటే,
విద్యారంగంలో ఉన్నవాళ్ళు, విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి. ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులొస్తాయి. మంచి ర్యాంకులు గావాలంటే మాత్రం ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయకపోతే మీరు అనుకున్న ర్యాంకులు రావు. అనుకున్న కాలేజీల్లో, స్కూళ్ళల్లో సీట్లు రావు. బాగా హార్డ్ వర్క్ చేస్తేనే అనుకున్న కాలేజీల్లో, స్కూళ్ళల్లో సీట్లొచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఉద్యోగస్తులకి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎంత వర్క్ లోడ్ ఉన్నా సరే, ఉద్యోగం చేసుకునే కర్కాటక రాశి వాళ్ళు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఇష్టం లేని చోటికి ఒక్కొక్కసారి ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం గూడా ఈ సంవత్సరం కనిపిస్తుంది. అటువంటప్పుడు గూడా సహనంతో వ్యవహరించి మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. నిరుద్యోగులు గూడా బాగా కష్టపడితేనే మంచి ఉద్యోగం వస్తుంది. మీ క్వాలిఫికేషన్‌కి తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్‌తో రావాలంటే ఇంటర్వ్యూకు బాగా అద్భుతంగా ప్రిపేర్ అవ్వాలి. బాగా అద్భుతంగా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి అన్ని రౌండ్స్ క్లియర్ చేసే విధంగా మీరు మీ తెలివితేటలు పెంచుకొని ఇంటర్వ్యూలకు వెళ్ళాలి. అప్పుడే నిరుద్యోగులకి వాళ్ళ అర్హతకు తగిన ఉద్యోగం వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఉద్యోగ రంగం తీసుకుంటే, ఉద్యోగ రంగంలో కూడా శ్రమ ఎక్కువుంటుంది. పని ఒత్తిడి ఎక్కువుంటుంది. కానీ ఫలితం కూడా దానికి తగ్గట్లే ఉంటుంది. ఆలస్యంగా వస్తుంది. సహనంతో ఫలితం కోసం ఎదురు చూసుకోవాలి. ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు గాని, నిరుద్యోగులు గాని సహనంతో మీ పని మీరు చేస్తే అంతిమంగా తప్పకుండా విజయం వరిస్తుంది. అదే విధంగా వ్యాపారస్తుల విషయానికొస్తే సరుకు నిల్వ చేసి అమ్మేవారికి ఆకస్మిక దాడులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి రేటు తక్కువున్నప్పుడు సరుకు కొంటాం. రేటొచ్చాక సరుకమ్మటం. ఇలాంటి స్పెక్యులేషన్ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం తప్పకుండా దాడులు కనిపిస్తున్నాయి. కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే జాయింట్ వ్యాపారాలు గూడా అంతగా అనుకూలించవు. కర్కాటక రాశి వాళ్ళకి పార్ట్నర్‌షిప్ బిజినెస్ పరాభవ నామ సంవత్సరంలో పడదు. కాబట్టి పార్ట్నర్‌షిప్ బిజినెస్ జోలికి వెళ్ళకండి. సాధ్యమైనంత వరకు ఇండివిడ్యువల్‌గా మీ బిజినెస్ మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. వ్యాపార రంగంలో సాధారణ ఫలితాలే ఉన్నాయి. పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేస్తే పెద్ద లాభాలుండవు. ఇండివిడ్యువల్‌గా మీరు బిజినెస్ చేస్తే మాత్రం ఆలస్యంగా అయినా సరే తప్పకుండా లాభాలు పొందగలుగుతారు. కష్టంతో కూడిన విజయాలు వ్యాపార రంగంలో మీరు పొందగలుగుతారు. అదే విధంగా క్రీడాకారులు, కళాకారులు, టీవీ రంగంలో ఉన్నవాళ్ళు, సినిమా రంగంలో ఉన్నవాళ్ళు, నటీనట వర్గము, సాంకేతిక నిపుణులు వీళ్ళందరూ కూడా చిన్న బడ్జెట్ ఉన్నటువంటి సినిమాలు చేసుకోవటం, చిన్న బడ్జెట్ ఉన్నటువంటి సీరియల్స్ చేసుకోవటం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే భారీ స్థాయిలో ధనలాభాలు కనిపించవు. భారీ స్థాయిలో పేరు ప్రతిష్టలు రావు. చిన్న స్థాయిలో ధనలాభం, చిన్న స్థాయిలో కొద్ది మొత్తంలో మంచి గౌరవము, పేరు, గుర్తింపు లభించే అవకాశాలున్నాయి. అలాగే కాంట్రాక్ట్‌దారులకు కూడా చేస్తున్న పనుల్లో అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బందులొస్తూ ఉంటాయి. కాలయాపన జరుగుతూ ఉంటుంది. సకాలంలో బిల్లులు వసూలు గావు. కానీ అంతిమంగా బిల్లులు వసూలవుతాయి. సహనంతో వేచి చూడాలి. కాంట్రాక్ట్‌దారులు సహనంతో వేచి చూస్తేనే బిల్లులొచ్చే అవకాశం ఉంది. అదే విధంగా రాజకీయాల విషయానికొస్తే రాజకీయాల్లో ఉన్న కర్కాటక రాశి వాళ్ళకి ప్రజల్లో గుర్తింపు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త సమస్యలొస్తూ ఉంటాయి. ఆ కొత్త సమస్యలు పరిష్కరించటంలో అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. దానివల్ల రాజకీయ నాయకులకి పదవుల పరంగా గూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు సహనంతో వ్యవహరించటం, ప్రజల మనసెరిగి ప్రవర్తించటం, ప్రజలకు నచ్చిన విధంగా వాళ్ళకు మంచి జేయటం, దీని ద్వారా రాజకీయ రంగంలో వచ్చే సమస్యల నుంచి కర్కాటక రాశి వాళ్ళు బయటపడొచ్చు. ఇక కర్కాటక రాశి స్త్రీల ఫలితాలు మనం పరిశీలించినట్లయితే పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి స్త్రీలకి కుటుంబ వ్యవహారాల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న కలహాలు అకారణంగా ఏర్పడే సూచనలున్నాయి. కాబట్టి కర్కాటక రాశి స్త్రీలు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నా, భర్తతో మాట్లాడుతున్నా చిన్న విషయాలకి గొడవలు అవ్వకుండా జాగ్రత్త పడాలి. సమయస్ఫూర్తితో మాట్లాడే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదే విధంగా అనుకున్న పనులు కూడా కర్కాటక రాశి స్త్రీలకు కొంచెం ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు కూడా అనుకున్న వెంటనే పూర్తి కాకుండా కొంచెం ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. సహనంతో ఎదురు చూడాలి. ప్రేమ వ్యవహారాలకు మాత్రం వాయిదా పడే అవకాశాలున్నాయి. ఎవరైనా కర్కాటక రాశి ప్రేమికులుంటే వాళ్ళ ప్రేమ విజయవంతం చేసుకోవటం అనేది ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూ ఉంటుంది. సహనంతో ముందడుగు వేస్తూ ఉండాలి. అదే విధంగా కర్కాటక రాశి స్త్రీలు ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే దూర ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్‌లయ్యే అవకాశం ఉంది. వాళ్ళకిష్టం లేకపోయినా సరే, దూర ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ మీద వెళ్లి పనిచేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అటువంటప్పుడు చికాకులు, పని ఒత్తిడి కూడా ఉద్యోగ రంగంలో కనిపిస్తాయి.
అలా ఉన్నప్పటికీ కర్కాటక రాశి స్త్రీలు సహనంతో మీ పని మీరు చేసుకుంటే, పని ఒత్తిడిని తట్టుకొని పనిలో కష్టపడితే అంతిమంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది. శ్రమకు తగిన లాభాలనేవి వస్తాయి. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే కర్కాటక రాశి పురుషులు తీసుకున్నా, కర్కాటక రాశి స్త్రీలు తీసుకున్నా వీళ్ళకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కష్టంతో విజయాలు వరిస్తాయి. సహనంతో వేచి చూస్తూ ఉండాలి. అప్పుడే అంతిమంగా మీరు అనుకున్న స్థాయిలో ఈ సంవత్సరం పైకెదగటానికి అవకాశం ఉంటుంది. ఇక నక్షత్రాల పరంగా తీసుకుంటే ప్రధానంగా పునర్వసు నక్షత్రం 4గో పాదం కర్కాటక రాశి కిందకొస్తుంది. పునర్వసు 4గో పాదం వాళ్ళకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో కలిసొచ్చేటటువంటి నెలలు మే నెల, సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెల, 2027 జనవరి, ఫిబ్రవరి నెలలో బాగా కలిసొస్తాయి. ఈ నెలల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే కలిసొచ్చే వారాలు సోమవారం, గురువారం, శనివారం. కలిసొచ్చే అంకెలు 2, 3, 7, 9. ఇలా ముఖ్యమైన పనులు ఈ రోజుల్లో చేసుకుంటే మంచిది. అంతేకాకుండా పుష్యమి నక్షత్రం 4 పాదాలు కర్కాటక రాశి కిందకొస్తాయి. కాబట్టి పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరంలో మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, 2027 ఫిబ్రవరి నెలలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా పుష్యమి నక్షత్రం 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరంలో కలిసొచ్చే అంకెలు 1, 3, 4, 9. కలిసొచ్చే వారాలు ఆదివారం, బుధవారం, శనివారం. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ప్రధానంగా ఈ పరాభవ నామ సంవత్సరంలో జూను, అక్టోబరు, నవంబర్ నెలలు కలిసి వస్తాయి. 2027 ఫిబ్రవరి, మార్చి నెలలు కలిసి వస్తాయి. అలాగే ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చే అంకెలు 2, 3, 4, 5. కలిసి వచ్చే వారాలు ఆదివారం, బుధవారం, శుక్రవారం. అలాగే ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళు ఈ పరాభవ నామ సంవత్సరంలో 3 గ్రహాలకు జపాలు చేయించుకోవాలి. గురుగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము. ఈ 3 గ్రహాలకి ఉగాది తర్వాత జపాలు చేయించుకొని గురువు ప్రీతికై శనగలు, రాహువు ప్రీతికై మినుములు, కేతువు ప్రీతికై ఉలవలు కేజింబావు చప్పున పంతులు గారికి దానం ఇచ్చుకోండి. అప్పుడు ఈ సంవత్సరం అంతా వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే కష్టంతో కూడిన విజయాలు, శ్రమతో కూడిన విజయాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ శ్రమ, కష్టం తగ్గటానికి జపాలు చేయించుకోండి. అదేవిధంగా ఈ సంవత్సరం మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఈ సంవత్సరం పఠించవలసినటువంటి స్తోత్రాలు విష్ణు సహస్రనామ స్తోత్రము, అలాగే బిల్వాష్టకము, లింగాష్టకము. వీటిని వీలైనప్పుడల్లా చదవటం కానీ వినటం కానీ చేయండి. గజేంద్ర మోక్షం ప్రతిరోజు వింటూ ఉన్నా కూడా కర్కాటక రాశి వాళ్ళకి పరాభవ నామ సంవత్సరంలో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి పరాభవ నామ సంవత్సరము కొద్దిగా పరీక్షలు పెట్టి విజయాలనిచ్చే సంవత్సరము. ఆ పరీక్షలు తట్టుకొని సహనంతో ముందడుగు వేస్తే, కష్టపడి పనిచేస్తే అంతిమంగా జీవితంలో అనుకున్న విజయాలు సాధించడానికి కర్కాటక రాశి వాళ్ళకి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో ఫలితాలు చూసుకునేటప్పుడు గ్రహచారము, గోచారము అని 2 రకాలుగా ఫలితాలు చూసుకోవాలి. గోచారం అంటే ఏంటంటే మన జన్మరాశిని బట్టి కానీ, లేదా మన పేరులో మొదటక్షరాన్ని బట్టి వచ్చే నామరాశిని బట్టి కానీ ఫలితాలు చూసుకుంటే దాన్ని గోచారం అంటారు. అంటే ఎప్పుడైనా సరే దినఫలాలు కానీ, వార ఫలాలు కానీ, మాస ఫలాలు కానీ, సంవత్సర ఫలాలు కానీ రాసుల పరంగా మనం చూసుకునే దాన్ని గోచారం అంటారు. ఈ గోచారం అనేది ఎవరికైనా 40% మాత్రమే పనిచేస్తుంది. మిగిలిన 60% వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. ఈ వ్యక్తిగత జాతకాన్ని గ్రహచారం అనే పేరుతో పిలుస్తారు. ఎవరైనా పుట్టిన తేదీ, నెల, సంవత్సరం ఉన్నప్పుడు, పుట్టిన సమయం ఉన్నప్పుడు, పుట్టిన ప్రదేశం ఉన్నప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి ఒక జాతక చక్రం వస్తుంది. దాన్నే జన్మ కుండలి అంటారు. ఈ జన్మ కుండలిలో గ్రహాలు ప్రత్యేకమైన స్థానాల్లో ఉంటాయి. జన్మ కుండలి బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్రహం మహాదశ నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే జన్మ కుండలిలో ఏ గ్రహం మహాదశ నడుస్తోంది అనే దాన్ని బట్టి కూడా ఫలితాలు చూసుకోవాలి. వీటినే గ్రహచార ఫలితాలు అంటారు. జన్మ కుండలిలో గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయని జ్యోతిష్కుల చేత చూపించుకోవాలి. ఆ ఫలితాలను గ్రహచార ఫలితాలు అంటారు. ఇవి 60% ఫలితాలను ఇస్తాయి. కాబట్టి సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు ఏ రాశి వాళ్ళకైనా సరే కొద్దిగా వ్యతిరేక ఫలితాలుంటే ఆ రాశి వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు.
వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని జ్యోతిష్కుల దగ్గర చూపించుకోండి. దాని ప్రభావం 60% పనిచేస్తుంది. ఈ సంవత్సర ఫలితాల ప్రభావం 40% మాత్రమే పనిచేస్తుంది. సంవత్సర ఫలితాలు అందరికీ అద్భుతంగా ఉన్నప్పుడు, వ్యక్తిగత జాతకం కూడా అద్భుతంగా ఉంటే, ఫలితాలు ఇంకా అద్భుతంగా రెట్టింపుగా వస్తాయి. ఒకవేళ సంవత్సర ఫలితాలు సాధారణంగా ఉన్నా, సంవత్సర ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నా, వ్యక్తిగత జాతకంలో అద్భుతంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలే వస్తాయి. సంవత్సర ఫలితాలు అద్భుతంగా ఉన్న వ్యక్తిగత జాతకం అంత బాలేనప్పుడు మాత్రం అప్పుడప్పుడు చిన్న ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి పూర్తిగా గోచార ఫలితాలను బట్టి భవిష్యత్తు ఉండదు. అంటే పూర్తిగా సంవత్సర ఫలితాలను బట్టి ఎవరికీ భవిష్యత్తు ఉండదు. ఇది కేవలం 40% మాత్రమే. మిగిలిన 60% ఫలితాలు వ్యక్తిగత జాతకం బట్టి, గ్రహచార ఫలితాలను బట్టి ఉంటాయి కాబట్టి ఎవ్వరూ కూడా ఈ సంవత్సర ఫలితాలలో ఎక్కడైనా ప్రతికూలత ఉంటే దిగులు పడకండి. వ్యక్తిగత జాతకం బావుంటే మీకు అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి సంవత్సర ఫలితాలను బట్టి ఈ ప్రత్యేకమైన జపాలు చేయించుకోవటం, దేవాలయ దర్శనం చేసుకుంటే మీకు చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలున్నా వాటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో జన్మకుండలిలో గ్రహచార ఫలితాలు కూడా వ్యతిరేకంగా ఉన్నట్లయితే అటువంటప్పుడు జ్యోతిష్కులు సూచించేటటువంటి ప్రత్యేకమైన పూజలు కానీ, పరిహారాలు కానీ చేసుకోండి. అప్పుడు మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారం బట్టి వచ్చే మార్పులను తెలుసుకోవాలన్నా, గ్రహచార ఫలితాలు, గోచార ఫలితాలు, గ్రహ దోషాలు, వాటి నివారణోపాయాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.